హాయ్ గాయ్స్, రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఈరోజైతే మేము ఊరికి వెళ్తున్నాం. మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో స్వాములకి పూజ అనమాట. మేము ఊరికి వచ్చేసాం. మీకు కూరగాయలు కట్ చేస్తున్నాము. అందరం కూర్చొని తీస్తున్నాం అనమాట. చిక్కుడుగాయ అక్కడ కూర్చున్న ఆయన మా తాత, ఈయన మా అన్నయ్య, పెద్దన్నయ్య, ఈ మా గ్రీన్ కలర్ శారీ మా పిన్ని, మా అమ్మమ్మ, ఈ మా చిన్నత్తయ్య. మేమందరం కలిసి పని చేస్తున్నాం ఇక్కడ. వీడియో తీయమంటే అందరూ నవ్వుతున్నారు, నీకు ఎప్పుడు వీడియోలో పిచ్చి అనేసి. నిన్నే వీడియో తీస్తా పట్టు అనేసి వీడియో తీస్తున్నారు. ఇంకా కూరగాయలు కట్ చేయడం అయితే అయిపోయింది. మధ్యలో చిన్న చిన్న ఫోటో క్లిప్స్ తీసుకున్నాము. ఇది ఎంట్రీ వచ్చేసి హాల్ అనమాట. ఇది పూలన్నీ మేమే డెకరేట్ చేసాము. మా పెద్ద అమ్మాయి సైడ్కి వెళ్తుంది. ఫోటోలో ఉన్నతను మా పెద్దనాన్న, మా పెద్దనాన్న వాళ్ళ అమ్మ. ఉప్మా తినడానికి మా చెల్లి ఉప్మా తీసుకెళ్తుంది. మా అందరికైనా చిన్నది. పెద్ద అమ్మ, మా అన్నయ్య కూడా అక్కడ కూర్చున్నారు చూడండి. మేమైతే తినేస్తున్నాము ఉప్మా. ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేసారు. వంటలు చేసేది మా చిన్నత్తయ్య అనమాట. మధ్యలో అట్లా కూర్చున్నారు. మిర్చి అయిపోయిందని చెప్పి గార్డెన్లోకి వెళ్ళి తెంచుకురమ్మని చెప్తే మేము వచ్చేసాము ఇక్కడికి. మిర్చి చెట్లు ఉన్నాయి. మా పెద్దమ్మ చెట్లు అన్నీ బాగా పెట్టింది. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు మా తమ్ముడు తింటున్నాడు కొబ్బరి చిప్పని. చూడండి, మేమైతే మిర్చి దించుతున్నాము. అన్ని రకాల చెట్లు అవుపిస్తున్నాయి. ఇందులో కూరగాయలు కూడా చాలా వేసింది, కానీ అన్నీ ఎండిపోయాయి అన్నమాట. బంతిపూలు మా చెట్లకి వెళ్ళినాయి. మేము డెకరేట్ చేసాము దర్వాజాలకి. అదో చూడండి, కొన్ని మాత్రమే దొరికాయి మిర్చి. తాలింపుకి చాలే అని చెప్పేసి వెళ్ళిపోయాము మేము. భలే అనిపిస్తుంది గార్డెన్లోకి వెళ్తే. అయితే పొయ్యి మీద పెట్టేశారు. ఇతనే అనమాట మా చిన్నయ్య. స్వామి మాల వేసుకున్నాడు, శివమాల. వీడియో తీసుకుంటే నన్ను తీయకని చెప్తుంది మా అత్తమ్మ. అయితే నిన్నేం తీయనులే అని చెప్పాను. పులిహోర కోసం అయితే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టారు కలపడానికి. ఇక పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. స్వామి వచ్చేసారు.
చేసాము. అన్నం, పులిహోర, చిక్కుడుకాయ టమాటా, వంకాయ టమాటా, సొరకాయ, పరమాన్నం అంటే బెల్లన్నం, టమాటా పచ్చడి, సాంబార్, ఇంకా పప్పు, పెసరపప్పు, పెరుగు. ఇది పంచామృతం అండి, అన్ని ఫ్రూట్స్తోని కలిపి చేశారనమాట.